హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం పాట్‌లో టేస్టీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి. ఫస్ట్ పాట్‌ని నీట్‌గా వాష్ చేసుకొని, మటన్ కూడా బాగా వాష్ చేసుకొని, పసుపు, తర్వాత ఉప్పు, పచ్చిమిర్చి కూడా వేసుకొని, బాగా మిక్స్ చేసుకొని, కొద్దిసేపు క్యాప్ పెట్టుకొని అలా పక్కకు ఉంచేసుకోవాలండి. క్యాప్ తీసిన తర్వాత చూస్తే అది వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉంటుంది కదా, అది బాయిల్ అవుతుంది. మేము ముందు అయితే ఆయిల్ లాంటివి ఏమీ యాడ్ చేసుకోలేదండి. వాటర్ అంతా వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉన్నాము. మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ వాటర్ కొంచెం పోయేదాకా, దగ్గరకు వచ్చేదాకా మిక్స్ చేసుకుంటున్నాము. తర్వాత ఆయిల్ వేసుకొని, తర్వాత హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకొని, గ్రేవీ కోసం గ్రేవీ కమ్ గరం మసాలా అనేది హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకొని, బాగా ఆ ముక్కలకంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని, బాగా మిక్స్ చేసేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి బాయిల్లో ఉంచేసాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. కలిపి మూత పెట్టుకున్నాం. మళ్ళీ తర్వాత మళ్ళీ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకున్నాము. మటన్ పాట్లో కాబట్టి చాలా టైం పడుతుంది. మాకైతే చాలా టైం పట్టింది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ అల్లం పేస్ట్, ఒక 3 స్పూన్స్ దాకా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు అలా బాయిల్ చేసేసుకోవాలి. చూడండి, ఆ మీట్లో వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుందో. ఇప్పుడు మూత తీసుకొని చూసుకుంటే చూడండి లుక్ ఎంత బాగుందో కదా. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కింద అడుగంటకుండా ఉంటుందండి. అందుకే అలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం కారం ఒక 4 స్పూన్స్ అయితే మేము యాడ్ చేసుకున్నాము. అంటే కర్రీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే 4 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాము. బాగా మంచిగా కింద నుండి పైనకి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ బాయిల్ చేసుకొని వస్తే చూడండి ఎంత టేస్టీ యమ్మీ కదా. కొంచెం గ్రేవీగా టొమాటోస్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మటన్ కదా, కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. అలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. హియర్ ఇట్ ఈస్ టేస్టీ పాట్లో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే వెయిట్ చేస్తున్నాము. యమ్మీ గ్రేవీ మటన్ కర్రీ ఫినిష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.